నరసరావుపేట వైసీపీలో అంతర్యుద్ధం మొదలైందా? ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారా? ఎమ్మెల్యే అసమ్మతి వర్గానికి రోజు రోజుకు మద్దతు పెరుగుతుందా? అయితే కాసుకోండి, అసంతృప్తి నేతలకి ఇక నుంచి నేనేంటో చూపిస్తాను అని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి కూడా బహిరంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారట. ఇంతకీ నరసరావుపేట అసమ్మతి కథేంటి? పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీలో అంతర్గత కలహాలు ప్రస్తుతం జిల్లా వైసీపీలో కాకరేపుతున్నాయి. ఇప్పటికే గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తామని భారీగా మార్పులు చేర్పులు చేస్తున్నారు పార్టీ అధిష్టానం. దొరికిందే సందంటూ ఆశాబహులంతా సిట్టింగ్ ఎమ్మెల్యే మారితే సీటు కొట్టేద్దామని పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో నరసరావుపేటలో ఎమ్మెల్యేపై అసమ్మతి సెగలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే అసమ్మతి వర్గానికి నిత్యం టచ్ లో ఉంటున్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, 4.5 ఏళ్లు సైలెంట్ గా ఉన్న డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి ఒక్కసారిగా టికెట్ రేసులోకొచ్చేశారు. కాగా ఇద్దరు డాక్టర్ల మధ్య ఆధిపత్య పోరుతో నరసరావుపేట వైసీపీ క్యాడర్ నలిగిపోతుందని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కొన్ని రోజుల నుండి అసమ్మతి వర్గం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎమ్మెల్యే గోపిరెడ్డిపై సొంత పార్టీ నేతలే బహిరంగంగా తిరుగుబాటు జెండా ఎగరవేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వొద్దని అసమ్మతి నేతలు అందరూ ఇప్పటికే పలుమార్లు అధిష్టానానికి వరుసగా లేఖలు రాస్తూ ఫిర్యాదులు చేస్తున్నారని సమాచారం. ఒకవేళ మమ్మల్ని కాదని ఆయనకు టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించి తీరుతామని శపథాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి నరసరావుపేట నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. కాగా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిని వ్యతిరేకిస్తున్న అసమ్మతి నేతలకు వైసీపీ సీనియర్ నేత డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి నాయకత్వం వహిస్తున్నారని టాక్. ఈ అసంతృప్తి వర్గంలో నరసరావుపేట నియోజకవర్గ పరిధిలోని పలువురు వైసీపీ సర్పంచ్లు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్, నగర అధ్యక్షుడు కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సొంత పార్టీలోనే నేతలు తిరుగుబాటు చేయడం అధికార పార్టీలో ఆందోళన పెంచుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎలా దక్కించుకోవాలో అనే వ్యూహంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు నిద్ర కూడా పట్టడం లేదని అంతా అనుకుంటున్నారు. ఏదో ఒక విధంగా టికెట్ దక్కినా అసమ్మతి నేతలు సహకరించకుండా తాను ఎలా గెలవాలి అని ఆలోచిస్తున్నారట. ఎన్నికల ముందు పెద్ద సుడిగుండం లాంటి సమస్యని ఎలా తప్పించుకోవాలి, సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి అన్నది ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుకూల వర్గాన్ని పట్టి పీడిస్తున్న అంశం. స్థానిక పార్టీ శ్రేణులు సైతం ఒకంత కలవరపాటికి గురి చేస్తున్న అంశం. మరోవైపు అధిష్టానం నుంచి అర్ధరాత్రి సమయంలో ఏ పిడుగులాంటి చేదు వార్తని వినాల్సి వస్తోందో అని ఎమ్మెల్యే బెంబేలెత్తిపోతున్నారని అంతా అనుకుంటున్నారు. ఎమ్మెల్యేపై సొంత పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతల్లో మెజార్టీ వర్గం ఒక్కసారిగా ఈ స్థాయిలో తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో ప్రత్యర్థి పార్టీలు పండగ చేసుకుంటున్నాయి. అందులోనూ ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన పలువురు కీలక నేతలు అసమ్మతి గ్రూప్లోకి వెళ్లడంతో నరసరావుపేటలో అటు వైసీపీకి ఇటు ఎమ్మెల్యే గోపిరెడ్డికి ఊహించని షాక్ అని చెప్పొచ్చు. పైకి టికెట్ తనదే అని చెప్పుకుంటున్నా లోలోపల మాత్రం ఎమ్మెల్యేకు చాలా భయంగా ఉందని టాక్. అయితే ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలై తిరుగుబాటు ఎగురవేయడానికి అసంతృప్తి నేతలు చాలా కారణాలు చెబుతున్నారు. పార్టీ కోసం 10 ఏళ్లకు పైగా కష్టపడిన కార్యకర్తలను, నాయకులను ఏమాత్రం పట్టించుకోకపోవడం ఇందులో ప్రధానమైనది. కాగా ముఖ్యంగా నరసరావుపేట పట్టణంలో పెత్తనం మొత్తం ఆయన కోటరీలో ఉండే 4 వ్యక్తులకు మాత్రమే అప్పగించారని తెలుస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీలో ఉన్న 7-8 మంది కమ్మ, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల వ్యాపారాలకు దగ్గరుండి మరీ అనుమతులు మంజూరు చేపించడం కూడా అసమ్మతిని రేపిందని అనుకుంటున్నారు. కొన్ని వ్యాపారాల్లో ఆయన కూడా భాగస్వామ్యంగా ఉండటం, నరసరావుపేట చుట్టుపక్కల ఎమ్మెల్యే ఆస్తులు కొనుగోలు చేయటం, పార్టీకి కష్టపడి పనిచేసిన సొంత సామాజిక వర్గమైన కొందరు రెడ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కూడా ఆయనపై అసంతృప్తికి కారణమైందని చెప్పుకుంటున్నారు. మరి ముఖ్యంగా 30 సంవత్సరాలకు పైగా నరసరావుపేట కేంద్రంగా రాజకీయాలు నడిపిన మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కుటుంబం పెత్తనాన్ని, వారి వర్గాన్ని ఎక్కడికెక్కడ పూర్తిగా అణగదొక్కడం, జిల్లా వైసీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గ్రానైట్ వ్యవహారంలో విభేదించి ఎదురు తిరగడమే ప్రధాన కారణమని వ్యతిరేక వర్గం వారు బహిరంగంగా చెప్పుకుంటున్నారు.
వారిద్దరితో సఖ్యతగా లేకపోవడం వల్లనే ఎమ్మెల్యేకు ఇప్పుడు ఇన్ని తిప్పలొచ్చి పడుతున్నాయని పార్టీ శ్రేణులు ఫీల్ అవుతున్నారు. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిని నమ్ముకున్నందుకు తమకు ఏమాత్రం న్యాయం జరగకపోగా పూర్తిగా అన్యాయం జరిగిందని ఆరోపణలు చేస్తూ ఇటీవల నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ రోజుల వ్యవధిలోనే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో పట్టణంలో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా అటు బ్రహ్మారెడ్డి వర్గం, ఇటు ఎమ్మెల్యే గోపిరెడ్డి వర్గం వారు తమ అనుచరులతో కలిసి నడి రోడ్డుపై బల ప్రదర్శనకు దిగారు. ఈ సందర్భంగా అటు ఎమ్మెల్యే వర్గం, ఇటు గజ్జల బ్రహ్మారెడ్డి వర్గం బహిరంగంగానే ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. వాస్తవానికి నరసరావుపేటలో 2 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ గెలవలేదు. 2014 నుండి 10 ఏళ్లుగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాజకీయాలు చేస్తున్నారు. ఆయన ఎక్కడా ఫ్యాక్షన్ కి గాని, పార్టీల గొడవలు గాని, ప్రత్యర్థి పార్టీలపై దాడులు చేయడం కానీ పెంచి పోషించిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. పైగా ఆయన ఎవరినైతే పూర్తిగా నమ్మి పార్టీ పదవులిచ్చాడో వారే ఆయనకు వెన్నుపోటు పొడిచి ఇప్పుడు అసమ్మతి వర్గంలో చేరి ఆయనకు టికెట్ రాకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేపై ఇటీవల వస్తున్న ఆరోపణలు మొత్తం అసమ్మతి నేతల డైరెక్షన్లోనే జరుగుతుందని టాక్. అయితే తమ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఎక్కడా తప్పు చేయడని, అసమ్మతి వర్గం నేతలు చేసే ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజం లేదని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే అనుకూల వర్గం వారు సవాల్ విసురుతున్నారు. మొత్తంగా నరసరావుపేట వైసీపీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధిక మెజార్టీతో గత ఎన్నికల్లో గోపిరెడ్డిని గెలిపించారు. నియోజకవర్గంలో పార్టీ నిన్న మొన్నటి వరకు పూర్తి స్థాయిలో బలంగా ఉందని జిల్లా వైసీపీ నేతలు బాహాటంగా పైకి చెబుతున్నా లోలోపల మాత్రం పూర్తిగా డొల్లతనంగా మారిందని కార్యకర్తలు సైతం అంతర్మథనంలో పడ్డారు. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో అని వైసీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.